దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి సిద్ధపడ్డారా దేవుని సన్నిధికి వెళ్ళడానికి? ఈ ఉదయకాలం పునరుత్థాన దినమండి. దేవుని సన్నిధికి వెళ్ళవలసిన దినం, ఆదివారం దినం. అందరూ ఆనందంగా సంతోషంగా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఏమండి, భార్య భర్తలుగా, బిడ్డలుగా, కుటుంబముగా వచ్చిన చుట్టాలు, బంధువులు, పని వాళ్ళు ఎవరున్నప్పటికీ వాళ్ళందరూ తీసుకుని మందిరానికి వెళ్తే ఆ ఆనందమే వేరబ్బా, ఆ సంతోషమే వేరబ్బా. ఆ దీవెనలు, ఆశీర్వాదములు, మేలులని మీరు ఎంతగా పొందుకుంటారో గ్రహిస్తున్నారా? కాబట్టి పునరుత్థాన దినం, పునరుత్థాన బలమును, పునరుత్థాన శక్తిని దేవుడు మీకు ఇస్తాడు కోరుకుంటున్నాను నేను. కాబట్టి దానికి సంబంధించిన ఒక వాక్యము చక్కగా 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో అక్కడ 13-14 వచనములు మాటలు ఉన్నాయి. అందులో మాటలన్నీ ఇమిడి ఉంటాయండి. చదవండి, వింటారు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నా ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండని ఎడల అవును, విశ్రాంతి దినమును మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనంగా ఆచరించిన నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ యవన బలంలో ఉంచుదును. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. హల్లెలూయా. ఏమండి, 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో 13-14 వచ్చిన చదువుకోండి. బోధంతా ఇక్కడ రాయబడి ఉందండి. ఇక ఈ మాటలైతే ఈజీగా అర్థమైన రీతిలో ఉందన్నమాట. ఈ విశ్రాంతి దినము, పరిశుద్ధమైన దినము చక్కగా ఆచరించడానికి నేర్చుకోండి. లోకవార్తలు చెప్పుకోవద్దు, దెబ్బలాడుకోవద్దు, కొట్టుకోవద్దు, తన్నుకోవద్దండి. ఆనందంతో, సంతోషంతో తప్పులన్నీ ఒప్పుకొని సరి చేసుకొని దేవుని పాట పాడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని సన్నిధికి వెళ్ళండి. అక్కడ దేవుని మాటలు వినండి, బలపడండి, శక్తిని పొందండి, ప్రభువునందు ఆనందించండి. ఏమంటే ఉన్నతమైన స్థలమును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఉన్నతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మేలుకరమైనవి, దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి ఈ మాటల్లో దాగి ఉన్నాయండి, ఇమిడి ఉన్నాయండి. ఇవన్నీ మీవే దేవుని బిడ్డలారా. కాబట్టి ఆదివారం చెప్పినటువంటి ఈ వాక్కు, నీ మాటలను ప్రభు మీరు గ్రహించుకోండి, తెలుసుకోండి. ఇది మీరు తెలుసుకోండి, మీ పిల్లలకి నేర్పండి, మీ కుటుంబానికి నేర్పండి. ఇరుగు పొరుగు వాళ్ళ మందిరానికి వచ్చిన వాళ్ళు కూడా ఇది పంపండి, వాళ్ళు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఆదివారం ప్రభు దినం అండి. ఈ దినము దేవుని చేసిందండి. ఈ దినము నీవు, నీ భర్త, నీ భార్య, లేక నీ బిడ్డలు, నీ కుటుంబీకులు, నీకు వచ్చిన చుట్టాలు, బంధువులు అందరూ కలిసి మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వినండి. దేవుని కృప మీకు తోడై ఉంటాడండి. ఆ వారం అంతా సరిపడ వర్తమానాన్ని దైవ సేవకులు మీకు ఇస్తారండి. అవన్నీ మీరు తిని భుజించి ఆనందంతో బయటకు రండి. దేవుని బిడ్డలారా, ఇలా చెప్పేనండి మీరు బాధపడకండి, కానీ లోకవార్తలు చెప్పుకోవద్దు. ఒకరి మీద ఒకరు చెప్పుకోకండి. ఏమంటే కక్షలు, క్రోధాలు ఉంచుకోబాకండి. సమాధానంతో వెళ్ళండి, ప్రేమతో వెళ్ళండి, ఆనందంతో వెళ్ళండి, అనురాగం దేవుని మందిరానికి వెళ్ళండి. పవిత్రమైన మనసుతో హృదయం దేవుని వాక్యం వినండి, తిరిగి ఇంటికి రండి. హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తానండి, మర్చిపోకండి. దైవజనుడు మంచి వర్తమానం ఇవ్వాలండి, మంచి వాక్యం చెప్పాలని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. అవి మర్చిపోకండి. ఎందుకంటే లేకపోతే ఎండుగడ్డి పెడతారండి. ఆ ఎండుగడ్డి పెడితే మీరు ఎండిపోతారండి. పచ్చగడ్డి పెట్టే వాక్యాన్ని అది భుజించడానికి, తినడానికి మీరు రెడీగా ప్రార్థన చేసుకుని వెళ్ళండి. దేవుని సేవకుడి కోసం ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేయండి. ఈ విన్న ఈ మాటలు మీ జీవితంలో దేవుడు దీవించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తానండి. ప్రభా, ఇంకో ఉదయకాలం పునరుత్థాన దినమందు ప్రభు నీ బిడ్డలు మందిరానికి వెళ్తూ మీ సన్నిధి ఉంచున్నాయన ఈ వాక్యం నీ బలపడి స్థిరపడి ప్రభునాయన నీ అందు ఆనందించడం వాళ్ళకి నేర్పండి. వాళ్ళ అవసరాల కర్రలన్నీ కూడా తీర్చండి. మేలు చేత నింపి పొందండి. ఏసైనా మడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.